ఇశ్రాయేలు చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన సంఘటనల్లో ఒకటి దావీదు మరియు గొల్యాతు కథ. ఇది కేవలమొక యుద్ధకథ కాదు, ఇది విశ్వాసం, భయాన్ని ఎలా జయించిందో చెప్పే జీవమంత కథ. ఇప్పుడు ఆ మహత్తర సంఘటనలోకి మనం ప్రవేశిద్దాం. ఇశ్రాయేలీయులు మరియు ఫిలిష్తీయులు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఒకవైపు ఇశ్రాయేలు సైన్యం, మరోవైపు ఫిలిష్తీయుల బలమైన సైన్యం. రెండు సైన్యాలు ఎదురెదురుగా కొండలపై నిలబడి ఉన్నాయి. మధ్యలో లోయ. ఆ ఫిలిష్తీయుల సైన్యంలో ఒక భీకరమైన యోధుడున్నాడు. అతని పేరు గొల్లియాతు. అతను గాతు నగరానికి చెందినవాడు. అతని ఎత్తు సుమారు 9 అడుగుల వరకు ఉండేదని చెబుతారు. అతని కవచం బరువుగా, అతని కత్తి పెద్దది, అతని కంఠధ్వని గర్జనలాంటిది. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం అతను ముందుకు వచ్చి ఇలా సవాలు చేసేవాడు: ఇశ్రాయేలు సైన్యంలో ఎవడైనా నా ఎదుటికి వచ్చి నాతో పోరాడగలడా? గెలిస్తే మేము మీ దాసులమవుతాము, నేను గెలిస్తే మీరు మా దాసులవుతారు. అతని మాటలు వినగానే ఇశ్రాయేలు సైన్యం భయంతో వణికిపోయేది. రాజు షౌలు కూడా భయపడిపోయాడు. 40 రోజులపాటు గొల్లియాతు అదే సవాలు విసిరాడు. కాని ఒక్కరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో యెషయి అనే మనిషి తన చిన్న కుమారుడైన దావీదును పిలిచాడు. అతని పెద్ద అన్నలు యుద్ధంలో ఉన్నారు, వారికోసం ఆహారం తీసుకెళ్లమని చెప్పాడు. దావీదు ఇంకా యువకుడు. అతను గొర్రెలను మేపేవాడు, యుద్ధానికి వచ్చినవాడు కాదు. కాని తండ్రి మాట విని ఆహారం తీసుకొని యుద్ధ శిబిరానికి చేరుకున్నాడు. అతనక్కడికి చేరుకున్న సమయానికే గొల్లియాతు మళ్లీ సవాలు విసిరాడు. సైన్యమంతా భయంతో వెనక్కి తగ్గింది. దావీదు ఆశ్చర్యపోయాడు. ఈ అహంకారి ఎవరు? జీవముగల దేవుని సైన్యాన్ని అవమానించడానికి అతనికి ధైర్యం ఎక్కడ్నుంచి వచ్చింది అని అడిగాడు. దావీదు మాటలు విన్నవారు అతన్ని రాజు షౌలు దగ్గరకు తీసుకెళ్లారు. షౌలు అతన్ని చూసి చెప్పాడు: నువ్వు ఇంకా చిన్నవాడివి, అతను యుద్ధంలో అనుభవజ్ఞుడు, నువ్వు అతనితో ఎలా పోరాడగలవు? దావీదు వినయంగా సమాధానమిచ్చాడు: నా తండ్రి గొర్రెలను మేపుతున్నప్పుడు సింహం, ఎలుగుబంటి వచ్చి గొర్రెను పట్టుకుపోతే నేను వెళ్లి వాటిని చంపాను. ఆ దేవుడు నన్ను వాటి నుండి రక్షించాడు. అదే దేవుడు ఈ ఫిలిష్తీయుడి చేతిలోనూ నన్ను రక్షిస్తాడు. అతని మాటల్లో ధైర్యముంది, కాని ఆ ధైర్యం తన శక్తిలో కాదు, దేవుని మీద విశ్వాసంలో ఉంది. షౌలు తన కవచం, తలపాగా, కత్తి దావీదుకు ఇచ్చాడు. కాని దావీదు వాటిని ధరించి నడవలేకపోయాడు. అవి అతనికి సరిపోలలేదు. అతను వాటిని తీసేసి ఇలా అన్నాడు: ఇవి నాకు అలవాటు లేదు. అతనొక గొర్రెల కర్ర, ఒక ఒడిసెల మరియు ప్రవాహం దగ్గర నుండి 5 మృదువైన రాళ్లు మాత్రమే తీసుకున్నాడు. అతని దగ్గర పెద్ద కత్తి లేదు, భారీ కవచం లేదు. కాని అతని హృదయంలో దేవునిపై అపారమైన విశ్వాసముంది. గొల్లియాతు దావీదును చూసి నవ్వాడు. నువ్వు కర్రతో నా దగ్గరకు వస్తున్నావా? నేను కుక్కనా అని ఎగతాళి చేశాడు. అతను దావీదును శపించాడు. కాని దావీదు ధైర్యంగా ముందుకు వచ్చి ఇలా అన్నాడు: నువ్వు కత్తి, కవచం, బల్లెంతో నా దగ్గరకు వస్తున్నావు, కాని నేను సైన్యముల యెహోవా నామంతో వస్తున్నాను. ఈరోజు దేవుడు నిన్ను నా చేతిలో అప్పగిస్తాడు. ఆ మాటలు చెప్పి దావీదు పరుగెత్తి ముందుకు వెళ్లాడు. తన ఒడిసెలలో ఒక రాయి పెట్టి బలంగా విసిరాడు. ఆ రాయి గాలి చీల్చుకుంటూ వెళ్లి గొల్లియాతు నుదుటిపై బలంగా తగిలింది. అతను నేలపై పడిపోయాడు. అంతటి మహాకాయుడు ఒక్క రాయితో కూలిపోయాడు. దావీదు వెంటనే వెళ్లి అతని కత్తిని తీసుకొని అతన్ని పూర్తిగా జయించాడు. గొల్లియాతు పడిపోయిన దృశ్యం చూసి ఫిలిష్తీయులు భయంతో పారిపోయారు. ఇశ్రాయేలు సైన్యం ధైర్యంగా ముందుకు వెళ్లి వారిని తరిమింది. 40 రోజులుగా వణికిన సైన్యం ఇప్పుడు విజయగర్జనలతో నిండిపోయింది. ఈ సంఘటనతో దావీదు పేరు దేశమంతా వ్యాపించింది. ప్రజలు అతన్ని గౌరవించారు. కాని దావీదు మాత్రం వినయంగా దేవుని మహిమను గుర్తించాడు. ఈ కథలోని ఆత్మీయ సందేశం: 1. భయం ఎంత పెద్దదైనా దేవుడు అంతకన్నా గొప్పవాడు. గొల్లియాతు మహాకాయుడు, కాని దేవుని శక్తి అతనికన్నా పెద్దది. 2. దేవుడు మన సామర్థ్యాన్ని కాదు, మన విశ్వాసాన్ని చూస్తాడు. దావీదు చిన్నవాడు, కాని అతని విశ్వాసం మహత్తరమైనది. 3. మన యుద్ధాలు భౌతికమైనవి కాకపోవచ్చు. మన జీవితంలో సమస్యలు, భయాలు, అనుమానాలు ఇవే మన గొల్లియాతులు. కాని దేవుని విశ్వాసంతో వాటిని జయించవచ్చు. నీ గొల్లియాతు ఎవరు? ఈరోజు నీ జీవితంలో ఉన్న గొల్లియాతు ఏమిటి? ఆర్థిక సమస్య, ఆరోగ్య భయమా, నిరాశ? దావీదు కథ మనకు చెబుతోంది,
సమస్య ఎంత పెద్దదైనా మనం దేవుని నామంతో ముందుకు వెళితే విజయం మనదే. ఒక గొర్రెల కాపరి బాలుడు విశ్వాసంతో ఒక రాయిని విసిరి చరిత్రను మార్చాడు. అదే విశ్వాసం మన జీవితాన్ని మార్చగలదు. కాబట్టి భయపడకు. నీ చేతిలో చిన్న రాయున్నా సరే, నీ హృదయంలో దేవుడుంటే ప్రతి గొల్యాతు నేలకూలుతాడు. విశ్వాసం భయాన్ని జయిస్తుంది. ఇశ్రాయేలు చరిత్రలో ఒక అద్భుతమైన, హృదయాన్ని కదిలించే ఘట్టం ఉంది. దేవుడు దావీదును రాజుగా ఎన్నుకున్న విధానం. ఇది కేవలం ఒక రాజు ఎంపిక కథ కాదు. ఇది దేవుని దృష్టి మనుషుల దృష్టికి ఎంత భిన్నమో చూపించే ఆధ్యాత్మిక పాఠం. ఇశ్రాయేలీయులు మొదట దేవుని నాయకత్వంలోనే జీవించారు. కాని చుట్టూ ఉన్న జాతుల వలె తమకు ఒక రాజు కావాలని కోరుకున్నారు. అప్పుడు దేవుడు ప్రవక్త సమూయేలు ద్వారా సౌలు అనే యువకుణ్ణి రాజుగా అభిషేకింపజేశాడు. సౌలు పొడవుగా, అందంగా, ప్రజలకు నచ్చే వ్యక్తిగా కనిపించాడు. మొదట్లో అతను వినయంగా ఉన్నాడు. కాని కాలక్రమేణా అతని హృదయం మారింది. దేవుని ఆజ్ఞలను పూర్తిగా పాటించకుండా తన స్వార్థాన్ని ముందుకు పెట్టాడు. దేవుని మాటల కన్నా ప్రజల అభిప్రాయాన్ని ఎక్కువగా గౌరవించాడు. ఒకరోజు దేవుడు సమూయేలు ప్రవక్తతో ఇలా అన్నాడు: నేను సౌలును రాజుగా నియమించినందుకు విచారిస్తున్నాను. అతను నా మాటలను గౌరవించలేదు. సమూయేలు హృదయం బాధతో నిండిపోయింది. కాని దేవుని యోచన అక్కడితో ఆగలేదు. దేవుని కొత్త యోచన. బెత్లెహేములో ఒక కుటుంబం. దేవుడు సమూయేలుతో ఇలా అన్నాడు: బెత్లెహేముకు వెళ్ళు. అక్కడ యెస్సై అనే మనిషి ఉన్నాడు. అతని కుమారులలో ఒకడిని నేను రాజుగా ఎన్నుకున్నాను. సమూయేలు కొంత భయపడ్డాడు. ఎందుకంటే సౌలు ఇంకా రాజుగానే ఉన్నాడు. ఈ విషయం తెలిసితే అతను కోపంతో స్పందించవచ్చు. అయినా దేవుడతనికి ధైర్యమిచ్చి మార్గం చూపించాడు. సమూయేలు బెత్లెహేముకు చేరుకున్నాడు. పట్టణపు పెద్దలు అతన్ని చూసి కొంచెం భయపడ్డారు. కాని అతను శాంతి సందేశంతో వచ్చానని చెప్పాడు. యెస్సైని మరియు అతని కుమారులను బలిపూజకు ఆహ్వానించాడు. యెస్సై కుమారులు మనుషుల దృష్టి. యెస్సై తన పెద్ద కుమారుడు ఎలీయాబును ముందుకు తీసుకొచ్చాడు. అతను పొడవుగా, సౌలులా ప్రభావవంతంగా కనిపించాడు. సమూయేలు అతను చూసి ఇతడే దేవుని ఎన్నుకున్నవాడు కావచ్చు అని అనుకున్నాడు. కాని అప్పుడే దేవుడు సమూయేలుకు ఇలా అన్నాడు: అతని రూపాన్నిగాని పొడవునుగాని చూడవద్దు. నేనతన్ని తిరస్కరించాను. మనిషి బయట కనిపించేదాన్ని చూస్తాడు, కాని నేను హృదయాన్ని చూస్తాను. ఒక్కొక్కరిగా యెస్సై తన 7 కుమారులను సమూయేలు ముందు నిలబెట్టాడు. అందరూ బలమైనవారు, ఆకర్షణీయమైనవారు. కాని దేవుడు వారిలో ఎవరినీ ఎన్నుకోలేదు. సమూయేలు ఆశ్చర్యపోయాడు. ఇంతేనా? ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు. యెస్సై కొంచెం నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు: చిన్నవాడింకొకడున్నాడు. అతను గొర్రెలను మేపుతున్నాడు. గొర్రెల కాపరి దేవుని ఎంపిక. ఆ చిన్నవాడు దావీదు. అతను ఇంటి చిన్నవాడు. రాజసింహాసనం గురించి కలలు కనేవాడు కాదు. అతని చేతిలో కత్తి లేదు. ఒక వీణ మరియు గొర్రెల కర్ర మాత్రమే ఉన్నాయి. కాని అతని హృదయం దేవుని పట్ల ప్రేమతో నిండిపోయింది. దావీదును పిలిపించారు. అతను ఎర్రని వర్ణంతో, అందమైన కళ్లతో ఉన్న యువకుడు. అతను సమూయేలు ముందు నిలబడినప్పుడు దేవుడు వెంటనే అన్నాడు: ఇతడే, లేచి అతన్ని అభిషేకించు. ఆ క్షణం ఎంతో పవిత్రమైనది. సమూయేలు నూనె కొమ్ముతో దావీదును అభిషేకించాడు. ఆ రోజు నుండి దేవుని ఆత్మశక్తిగా దావీదుపై నిలిచింది. దావీదు గొప్ప సైనికుడు కావడానికి ముందు గొప్ప ఆరాధకుడు. అతను అడవిలో గొర్రెలతో ఉండగా దేవుని స్తుతిస్తూ కీర్తనలు రచించాడు. తర్వాత కాలంలో అతను గోలియాతును జయించాడు. కాని అది కూడా దేవుని విశ్వాసం వల్లే. అతనిలా అన్నాడు: నేను ఖడ్గం, కవచంతో రాలేదు, సైన్యముల యెహోవా నామంతో వచ్చాను. దేవుడతన్ని క్రమంగా పైకి తీసుకెళ్లాడు. ఒక గొర్రెల కాపరిని ఇశ్రాయేలు మహారాజుగా నిలబెట్టాడు. ఈ కథలోని ఆధ్యాత్మిక పాఠం: 1. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మనుషులు బాహ్య రూపాన్ని, స్థితిని చూస్తారు. కాని దేవునికి ముఖ్యమైనది మన అంతరంగం. 2. చిన్నవారిని కూడా దేవుడు గొప్ప పనుల కోసం ఎన్నుకుంటాడు. దావీదు కుటుంబంలో చివరివాడు, కాని దేవుని యోచనలో అతడే మొదటివాడు. 3. విశ్వాసం ఉన్నవారిని దేవుడు పైకి తీసుకెళ్తాడు. గొర్రెల కాపరిగా ఉండ దావీదు విశ్వాసం వల్ల రాజుగా మారాడు. ముగింపు: